everyone. Hi everyone. సో మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? మేము గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాము, శ్రీపురం. సో నేను ఫస్ట్ టైం అయితే గోల్డెన్ టెంపుల్ చూస్తున్నాను. మీరు? ఫస్ట్ టైం. సో మా పిల్లలు కూడా ఫస్ట్ టైం గోల్డెన్ టెంపుల్ చూస్తున్నారు. సో నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది, అలాగే మా పిల్లలకు కూడా. సో ఆ గోల్డెన్ టెంపుల్ ఎలాగుంటుంది అనేసి మీకు చూపిస్తాను, మాతో పాటు మీరే చూసేయండి. సో మేమైతే కారు నుంచి వెళ్తున్నాము శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి. మేమైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాము, అవును కదా? సో మా చిట్టి విహు పాప తుమ్మింది. సో మా విహు పాప ఎలాగుంది చెప్పండి? చాలా క్యూట్గా ఉంటుంది కదా మా విహు పాప. చూసారు కదా, ఇది తమిళనాడు అనేసి అని ఉంది. సో వెల్కమ్ టు తమిళనాడు అనేసి మనకి చూపిస్తుంది. సో మేము ఇక్కడ తమిళనాడు ఆంధ్రాకి బార్డర్ మధ్య మేము ఆగాము. సో ఇది నేను ఫస్ట్ టైం ఇటువైపు రావడం. సో మా చిట్టితో పాటు ఇంకా మా విహు పాప మా అక్క వాళ్ళతో మేము ఇంకా వచ్చాము. సో నేను ఉన్నది ఆంధ్ర బార్డర్ అనమాట. సో అటువైపు వెళ్తే తమిళనాడు బార్డర్. సో నేను ఫస్ట్ టైం ఇక్కడ ట్రావెల్ చేయడం. సో ఇక్కడ మా కార్ అది ఆపాము. సో అందుకనేసే నేను చూస్తున్నాను. నాకైతే ఇది ఫస్ట్ టైం కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఇటు వెళ్తే ఇది మన ఆంధ్ర అండి. ఇలా చూస్తే ఇది మన ఆంధ్ర బార్డర్, అటువైపు వెళ్తే మన తమిళనాడు ఉంటుంది. సో నేను చెప్పాను కదండి, మన ఆంధ్ర బార్డర్ అటువైపు చూపించాను. సో ఇది ఇటు వచ్చేసి తమిళనాడు బార్డర్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం తమిళనాడు బార్డర్ని చూస్తున్నాను. ఇంకా తమిళనాడు ఇంకా ఇటు నుంచి పోయి తమిళనాడు అనేది స్టార్ట్ అవుతుంటుంది. చూసారా, ఇది తమిళనాడు బార్డర్ అండి. ఇటువైపు వెళ్తే తమిళనాడు అది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి తమిళనాడు అనేది స్టార్ట్ అవుతుంది. ఆంధ్ర బార్డర్ క్రాస్ చేసి ఇప్పుడు మేము తమిళనాడు వెళ్తున్నాము. సో ఇది ఫస్ట్ టైం తమిళనాడు అనేసి వెళ్తున్నాను. సో ఎలాగుంటుంది అనేసి మీరు కూడా నాతో పాటు చూసేయండి. సో వేలూరు అనేది మేము వచ్చేసాము. సో టిఫిన్ తినడానికి వచ్చాము, ఎందుకంటే మేము చిత్తూరులో బయలుదేరినప్పుడు మాత్రం మేము టిఫిన్ అనేది తినలేదు. సో అందుకనేసి ఇక్కడ మేము టిఫిన్ తినేసి ఇంకా మేము బయలుదేరుతాము గోల్డెన్ టెంపుల్కి. టిఫిన్ చేయడానికి టిఫిన్ షాప్కి అయితే వచ్చేసాము. సో ఇంకా మేము ఆర్డర్ ఇచ్చుకుంటాము. సో ఇక్కడ ఎలాగంటే సర్వ్ చేస్తారు. మన ఆంధ్ర వైపు అయితే ప్లేటుల్లో ఉన్న టిఫిన్ తింటాం కదా, ఇక్కడైతే అలా కాదు, అరటాకుల్లో టిఫిన్ తింటారు ప్రతి ఒక్కరు తమిళనాడులో. సో మా విహు పాప చూడండి నన్ను ఎలా చూస్తున్నాం. సో ఇక్కడ తమిళనాడులో వాళ్ళు ఎలాగంటే తింటారు, అరటాకుల్లోన తింటారండి. సో ప్రతి దగ్గర అరటాకుల్లోన పెట్టేసి ఇస్తారు. మన విహు పాప ఏమో పూరి ఆర్డరించుకుంది. ఇప్పుడు మా విహు పాప ఏమో పూరి తింటుంది కదా విహు పాప. ఇంకా మా దయ్య వచ్చి గీ దోశ తింటున్నాడు. అంత పెద్ద గీ దోశ తింటున్నాడు చూడండి. ఎలాగుంది దై? ఎలాగుంది? బాగుంది. మా దయ్య వచ్చేసి పెద్ద గీ దోశ తింటున్నాడు. నేనేం ఆర్డర్ ఇచ్చుకున్నానంటే ఇడ్లీ సాంబార్ ఉన్న ఇడియప్పం. తమిళనాడులోని ఇడియప్పం అనేది బాగుంటుంది, ఇంకా చాలా ఫేమస్. సో ఇడియప్పం ఎలాగుంటుంది అనేసి మీరు కూడా చూసేయండి. గోల్డెన్ టెంపుల్కి బయలుదేరుతున్నాము. నేనైతే ఫుల్గా తినేసాను. సో ఇక్కడ తమిళనాడులో ఫేమస్ అయిన ఇడియప్పం ఇంకా ఇడియప్పం అది తిన్నాను. దాని తర్వాత సాంబార్ ఇడ్లీ అవి నేను తినేసాను. సో మా విహు పాప పూరి తిన్నది, మా దయ్యోడేమో ఇంకా దోశ తిన్నాడు. సో మేము ఇప్పుడు డైరెక్ట్గా గోల్డెన్ టెంపుల్కి బయలుదేరుతున్నాము. ఫైనల్గా నేను గోల్డెన్ టెంపుల్కి వచ్చేసాను. సో నా బ్యాగ్ ఉన్నదే గోల్డెన్ టెంపుల్. ఇదిగోండి మా విహు పాప చూడండి, పిచ్చిగా ఉంది కదా.
మా వీరు పాప అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉంది, పిచ్చి పిచ్చి జుత్తులు వేసుకొని తిరిగేస్తుంది. సో ఫైనల్గా అయితే మేము గోల్డెన్ టెంపుల్కి వస్తాము. నా బ్యాక్ సైడ్ ఉన్నదే గోల్డెన్ టెంపుల్, ఇంకా మేము ఎంటర్ అవ్వాలి. సో నేను లోపలికి వెళ్ళాక గోల్డెన్ టెంపుల్ లోపల ఎలా ఉంటుంది ఏంటనేసి మీకు చూపిస్తాను. సో ఇంకా మేము కార్ దిగాం కదండి, ఇంకా రోడ్ దాటేసి గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళాలి. మీకు ఆల్రెడీ వినిపిస్తుంది కదా లోపల ప్రేయర్ అవి జరుగుతుంది. సో మేము గోల్డెన్ టెంపుల్కి ఎంటర్ అవ్వాలంటే రోడ్ దాటేసి ఆ లోపలికి వెళ్ళాలి. సో లోపల ఎలాగుంటుంది ఏంటనేసి మీకు చూపిస్తాను. ఫైనల్గా గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలాగుంటుంది. సో ఇది గేట్ నెంబర్ 1 కదా, నా వెనకున్నది గోల్డెన్ టెంపుల్, ఇది ఎంట్రన్స్ అండి, ఇది గేట్ నెంబర్ 1. సో ఇక్కడ నుంచి ఇలాగ లోపలికి వెళ్ళాలి దర్శనానికి. గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్కి వెళ్ళాలంటే నోస్ మాస్క్ వేసుకుంటేనే లోపలికి వెళ్ళాలి, లేదంటే నోస్ మాస్క్ వేసుకోకపోతే మాత్రం లోపలికి మాత్రం ఎంట్రీ ఉండదు. సో కంపల్సరిగా నోస్ మాస్క్ వేసుకొని గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళాలి. సో నేనైతే నోస్ మాస్క్ వేసుకున్నాను. సో గోల్డెన్ టెంపుల్ దగ్గర నోస్ మాస్క్ అవన్నీ అమ్ముతారు. సో మనం అది నోస్ మాస్క్ వేసుకుంటేనే మనము లోపలికి వెళ్ళొచ్చు. నోస్ మాస్క్ వేసుకుంటే మనకి ఎంట్రీ అనేది ఉంటుంది. సో నేనైతే గోల్డెన్ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం, నేనైతే చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం గోల్డెన్ టెంపుల్కి వచ్చాను కాబట్టి. సో గోల్డెన్ టెంపుల్లోనే ఎలా ఉంటుంది ఏంటనేసి చూపిస్తాను. ఇన్ కేసు వీడియో తీయడానికి వీలుంటే మాత్రం వీడియో తీస్తాను, ఎందుకంటే కొన్ని చోట్ల వీడియో అనేది ఎలా ఉంటుంది కాబట్టి. సో నేను వీడియోస్ అవన్నీ చూపిస్తాను లోపల ఎలాగుంటుంది ఏంటనేసి. నా వెనక ఉన్నది క్యూ లైన్, ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవ్వాలి. సో ఇక్కడైతే మేము టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి ఎంట్రీ అవుతాము. సో ఇక్కడ మొత్తం క్యూ లైన్ ఉంటుంది అనమాట. ఇక్కడ టికెట్స్ అవన్నీ తీసుకోవాలి, తీసుకొని అప్పుడు దేవుడి దర్శనానికి లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ చెప్పులు అనేది లోపలికి ఎంట్రీ ఉండదు కదా, మేము ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి అయితే వచ్చాము. సో ఇక్కడ చెప్పులు పెట్టేసి ఇంకా మేము లోపలికి ఎంటర్ అవుతాము. చెప్పులు అవన్నీ లోపల ఇస్తాము. సో ఒక సంచి ఇస్తారు, ఆ సంచిలోనే మన చెప్పులన్నీ పెట్టేసి ఇచ్చేస్తే వాళ్ళు టోకెన్ అనేది మనకి ఇస్తారు. మనము మన దర్శనం అయిపోయాక మన చెప్పులు అవి తీసుకోవడానికి అయితే ఈ కౌంటర్కి అయితే రావాలి. ఈ కౌంటర్కి వస్తే మాత్రం ఇక్కడైతే ఇచ్చేస్తారు, కౌంటర్ ఎక్కడ ఉండదు. సో ఎంట్రన్స్ ఉంటుంది కదా గోల్డెన్ టెంపుల్ దగ్గర, సో ఆ పక్కనే ఇక్కడ కౌంటర్ ఉంటుంది చెప్పులు పెట్టుకోవడానికి. ఇన్ కేస్ తెలియకపోతే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. సో వాళ్ళు చెప్తారు ఎక్కడ చెప్పులు పెట్టాలనేసి. సో ఇదైతే చెప్పులు పెట్టుకోవడానికి కౌంటర్ అండి. సో ఇక్కడికి వచ్చి చెప్పులు పెట్టుకోండి, చెప్పులు పెట్టుకుని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. మా దర్శనం అయితే అయిపోయింది. సో మేము ఇక్కడికి వచ్చేసి సెల్స్ అవన్నీ పికప్ చేసుకున్నాము. ఇంకా మా చెప్పులు కూడా తీసేసుకున్నాము, ఎందుకంటే సెల్ అనేది లోపల అలౌ చేయలేదు. సో దర్శనం అయిపోయింది. సో నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే లోపల ఎక్స్పీరియన్స్ అవంతా బాగుంది. ఇప్పుడు మామూలుగా చూస్తే క్యూ లైన్ ఎలాగుంటుంది చెప్పండి, నార్మల్గా ఉంటుంది కదా. ఇక్కడ క్యూ లైన్ ఎలాగుంటుంది అంటే స్టార్ లాగా ఉంటుంది అనమాట. ఆ స్టార్ ఆకారంలోనూ ఆ క్యూ లైన్లోనూ అలా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక అక్కడ మనకి మన లక్ష్మీదేవి అనేది కనిపిస్తారనమాట. వచ్చేసి బ్యాక్ ఇలాగ ఉంటుంది గోల్డెన్ టెంపుల్ అనేది. ఇది బ్యాక్ సైడ్ ఇలాగ గోల్డెన్ టెంపుల్ అనేది ఇలాగ ఉంటుంది. లోపలికి అనేది సెల్స్ అలౌ లేదా అని చెప్పాను కదా. సో బయటకు వచ్చాక ఎంట్రన్స్లోనే ఇలాగ ఉంటుందండి. సో లోపల దర్శనం అయితే బాగా జరిగింది. సో 3 కొలన్ల మధ్యన గర్భగుడి ఉంటుంది. ఆ గర్భగుడి దగ్గర లక్ష్మీదేవి గారు ఉంటారనమాట. సో చాలా చాలా బాగుంది, వాటర్ అలాగ వస్తుంటే అవంతా బాగుంది. ఇంకా స్టార్ ఆకారంలో ఉంటుంది క్యూ లైన్. సో ఆ స్టార్ ఆకారం క్యూ లైన్లోన అలా వెళ్తూ ఉండాలి. సో మేము అలా నడుచుకుంటూ వెళ్ళాము. సో అక్కడైతే చాలా 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 అయితే చాలా చాలా బాగుంది. దాని తర్వాత అలా క్యూ లైన్లోన అలా స్టార్ ఆకారంలో ఉందని చెప్పాను కదా, ఆ క్యూ లైన్లోన మేము నడుచుకుంటూ వెళ్ళాము. దాని తర్వాత 70 కిలోల స్వర్ణలక్ష్మీదేవి దేవత అక్కడ ఉన్నారండి. సో మన ఓన్ హ్యాండ్స్తోనే అభిషేకం చేయొచ్చు. సో నేను అలాగే వెళ్ళి అభిషేకం చేశాను.
చాలా చాలా బాగున్నారండి, చాలా క్యూట్గా. ఆ లక్ష్మీదేవి అయితే, ఆ లక్ష్మీదేవి పేరు స్వర్ణలక్ష్మి అండి. మన ఓన్ హ్యాండ్స్తోనే మనము అభిషేకం చేయొచ్చు. సో నేను అలాగే అభిషేకం చేసి వచ్చాను. ఫోన్స్ అనేది అస్సలు అనేది అలౌ చేయరు. అందుకే ఇంకా నేను ఫోన్స్లోన ఎటువంటి వీడియోస్ అవేటి నేను తీయలేదు. దాని తర్వాత చుట్టుపక్కల వాతావరణం అన్నీ బాగుంటుందండి. డైరెక్ట్గా మీరు చూస్తే మాత్రం మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇలా ఒక గోల్డెన్ టెంపుల్కి ఇలా నేను వచ్చాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మీరు చూస్తారు కదా, మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. దాని తర్వాత ఇక్కడ గోల్డెన్ టెంపుల్ అన్నాం కదండి. ఈ గోల్డెన్ టెంపుల్ ఒక గర్భగుడి ఉంటుంది కదండి. గర్భగుడి దగ్గర మనం ఎంట్రన్స్ అయితే అక్కడ ఎలా రాసి ఉంటుంది అంటే మన బైబిల్, ఖురాన్, ఇంకా హిందూ ఇలా అన్నీ రాసి ఉంటాయండి అక్కడైతే మీరు చూడొచ్చు. ఇంకా ఇక్కడ ప్రసాదం అవన్నీ ఇస్తారు. ఇంకా కౌంటర్స్ కూడా ఉంటాయి. ఆ కౌంటర్స్లోన మనము ఏమైనా కావాలనుకుంటే అక్కడ మనం కొనుక్కోవచ్చు. అక్కడ బట్టలు, ఇంకా దేవుడు చిన్న చిన్న బొమ్మలు అలాంటివి ఉంటాయండి. అవన్నీ మనం కొనుక్కోవచ్చు. దాని తర్వాత ప్రసాదం అవన్నీ ఇస్తారండి. మీకు చెప్పాను కదా, స్వర్ణలక్ష్మీదేవి అనేసి మా అభిషేకము చేస్తామనేసి 70 కిలోల బంగారంతో చేశారండి ఆ విగ్రహాన్ని. ఆ విగ్రహం దగ్గర మనం అభిషేకం అవన్నీ చేస్తాము. సో అక్కడికైతే బాయ్స్ అనేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే షర్ట్స్ అనేది రిమూవ్ చేయాలండి. రిమూవ్ చేసి ఆ దేవికి వాటర్ అనేది అభిషేకం అనేది చేస్తారు. సో చేసి ఇంకా మేము అలా నడుచుకుంటూ వచ్చామండి. సో అలా వచ్చాక ప్రతి కౌంటర్స్ ఉంటాయండి. ఇంకా అలాగే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మనము స్టార్ ఆకారంలో నడుచుకొని వచ్చాం కదండి, అక్కడ మధ్యలోన డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా ఉంటుంది. దాని తర్వాత ఎవరికైనా వాష్రూమ్స్ అలాంటివి వస్తే మాత్రం ఇక్కడ వాష్రూమ్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటుంది. ఏం పర్లేదు, మీరు మెల్లిమెల్లిగా నడుచుకుంటూ రావచ్చండి. ఇంకా వాష్రూమ్స్కి వెళ్ళొచ్చు. ఇక్కడైతే చాలా చాలా బాగుందండి. మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ప్లీజ్ రండి. ఇక్కడైతే చాలా చాలా బాగుంటుంది. ఈ గోల్డెన్ టెంపుల్ అనేది ఎవరంటే నిర్మించారు శ్రీ నారాయణ స్వామి గారు దగ్గరుండి గోల్డెన్ టెంపుల్ నిర్మించారు. ఇంకా ఈ గోల్డెన్ టెంపుల్ అనేది 55,000 అడుగుల్లో ఉందండి. ఇక్కడైతే ఎక్కువ శ్లోకాలు ఇంకా దర్శించుకోవడానికి అయితే చాలామంది వస్తారు. ఇక్కడ ప్రతి శుక్రవారము లైట్స్తోని బాగా వెలిగించి ఉంటారండి. మేము ఇప్పుడు డే టైంలో వచ్చాం కాబట్టి ఇక్కడ లైట్స్ అనేది లేదు. కానీ నైట్ టైం వచ్చుంటే మాత్రం ఇక్కడ లైట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది జనాలు కూడా ఉంటారు. ఇంకా ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి పోలీసులు ఎలాగో వస్తారు ఇక్కడికి. సో ఇది బాగా దర్శించుకునే టెంపుల్ అండి. సో మేము ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇది నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం కాబట్టి ఇక్కడికి వచ్చాను నేను. సో నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఇది బాగా నచ్చుతుంది. సో ఎప్పుడైనా మీకు ఖాళీ ఉంటే మాత్రం మీరందరూ ఇక్కడికి వచ్చి చూడండి, చాలా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా వచ్చి దర్శించుకోండి. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలండి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి, ఇంకా నన్ను సపోర్ట్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. బాయ్.